హాయ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అన్ని ఫ్లాషీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మేము ఇస్తూనే ఉంటాం. మరెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1 రెబల్ మూన్. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ కట్ అనేది మనకైతే జాక్ స్నైడర్ గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో నాకు ఒక విషయం అర్థం కాలేదు. సినిమా హిట్ అయితే మనకు డైరెక్టర్ కట్ క్లిప్స్ అన్నీ అడుగుతాం, మేమే అడుగుతాం. బట్ మేము అడగకుండానే మనకు ఎందుకు ఇదంతా రిలీజ్ చేస్తున్నారు, ఎందుకయ్యా అది అనిపించింది. బట్ పార్ట్ 1 డ్యూరేషన్ వచ్చేసి 3 hours 24 minutes అంట. పార్ట్ 2 డ్యూరేషన్ వచ్చేసి 2 hours 34 minutes అంట. సో ఈ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో August 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో నేనైతే రికమెండ్ చేయను ఈ డైరెక్టర్ కట్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ రెబల్ మూన్ అనేది ఏ మాదిరి కళాఖండమో మన అందరికీ తెలిసిందే. మేమైతే రివ్యూ కూడా డ్రాప్ చేసాం ఆ కళాఖండాన్ని గురించి. ఎందుకంటే జాక్ స్నైడర్ గారికి ఏమైపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఈ రెబల్ మూన్ మూవీ చూసిన తర్వాత నాకు జాక్ స్నైడర్ గారే ఈ మూవీ తీసారా అనిపించింది, లేకపోతే ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ గారి చేత ఏమైనా ఈ మూవీ తీపిచ్చారా అనిపించింది. సో జాక్ స్నైడర్ డైరెక్షన్ ఎక్కడ అనిపించలేదు నాకు మూవీలో. సో నేనైతే మూవీ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో మీరు కానీ ఎక్స్టెండెడ్ వర్షన్ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో August 2కి అయితే వస్తుంది. మనకు ఇది తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. ఇంకా నెంబర్ 2లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే విజయ్ దేవరకొండ 12th ఫిలిం. ఈ మూవీలో వచ్చేసి మనకు సత్యదేవ్ గారు అయితే ఒక కీ రోల్ అయితే నటించబోతున్నారంట. సో ఆ మూవీలో మనకు షూటింగ్ ఎక్కడ జరగబోతుంది మనకు సత్యదేవ్ గారిది అంటే మనకు శ్రీలంకలో షూటింగ్ అనేది చేస్తున్నారంట. సో శ్రీలంక షూటింగ్ అనేది మనకు August ఎండింగ్లో అనేది మనకైతే అయిపోద్దంట. సో అయిపోయినగానే మనకు 90% షూటింగ్ ఈ మూవీది అయిపోద్ది. అంటే మనకు విజయ్ దేవరకొండ 12th ఫిలిం షూటింగ్ అనేది 90% అయిపోయింది. ఓన్లీ ఇంకా రిమైనింగ్ 10% అవుతుంది. August మిడ్-వీక్ అంతా షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోద్ది. సో మనకు రిమైనింగ్ ఓన్లీ 10% షూటింగ్ ఉంది కాబట్టి ఇంకా ఆ షూటింగ్ అనేది మనకు తొందరగానే ముగిచ్చేస్తారు. సో మూవీ టీం అనేది చాలా సైలెంట్గా మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు, బట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. నెంబర్ 3లో ఉన్న మూవీ ఏంటి అంటే ఆహా ఒరిజినల్ మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీ పేరు వచ్చేసి బాలుగాని టాకీస్. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి విశ్వానంద్ ప్రతాప్ అంట. సో డెబ్యూట్ డైరెక్టర్ అనుకుంటా. ఈ ఫిలిం నుండి ఎలాంటి కాస్ట్ అండ్ క్రూ గురించి ఇంకా అయితే ఇన్ఫో రాలేదు. సో కాస్ట్ అండ్ క్రూ గురించి అలానే రిలీజ్ డేట్ గురించి ఏమైనా ఇన్ఫో వస్తే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 4లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే రాజమౌళి మీద డాక్యుమెంటరీ తీస్తున్న సంగతి మనందరూ తెలిసిందే. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. మీరు చూడకపోయి ఉంటే పోయి చూడండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. అండ్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు డాక్యుమెంటరీ తీశారు అంటే చాలా రీసెర్చ్ చేసి చాలా మందితో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళైతే డాక్యుమెంటరీ అయితే తీస్తారు. అలానే మనకు ఈ డాక్యుమెంటరీలో వచ్చేసి జేమ్స్ కెమెరాన్తో, కరణ్ జోహర్తో, రామ్ చరణ్తో, ప్రభాస్తో, జూనియర్ ఎన్టీఆర్తో వాళ్ళ ఒపీనియన్ అనేది మనతో అయితే ఇంటరాక్ట్ అయ్యారు. సో ఆ డాక్యుమెంటరీ చూడడానికైతే నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. సో మనకు ఈ డాక్యుమెంటరీ వచ్చేసి August 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో. నెంబర్ 5 గేమ్ చేంజర్. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకు క్రిస్మస్కి రిలీజ్ చేయబోతున్నారని దిల్ రాజు గారు అయితే రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే చెప్పారు. సో మనకు క్రిస్మస్కి గేమ్ చేంజర్ రాబోతుంది. సో శంకర్ గారు మీ మీద హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ మీ ఎక్స్ట్రాడినరీ, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. సో దీన్ని మాత్రం మీరు అన్యాయం చేయరనుకుంటున్నాను. నెంబర్ 6లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ తీసిన డైరెక్టర్ వచ్చేసి రాహి అనిల్ బార్వే. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా? తుంబాడ్ తీసిన డైరెక్టర్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్తో ఒక సిరీస్ అయితే తీయబోతున్నారు. ఆ సిరీస్ పేరు వచ్చేసి రక్త బ్రహ్మాండ్. ఆ సిరీస్ వచ్చేసి మనకు ఫ్యాంటసీ థ్రిల్లర్గా అయితే ఉండబోతుందంట. సో మనకు ఈ సిరీస్కి ప్రొడ్యూసర్ వచ్చేసి రాజ్ అండ్ డీకే అయితే ఉండబోతున్నారు. అండ్ ఈ సిరీస్లో మనకు ఆదిత్య రాయ్ కపూర్, అలానే వమికా ఘాబీ గారు అండ్ రీసెంట్గా సమంత కూడా ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్లో పాల్గొనబోతున్నట్టు అయితే మనకు సైన్ అయితే చేసేసింది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్తో. సమంత గారు, వమికా ఘాబీ అండ్ ఆదిత్య రాయ్తో అయితే ఈ సిరీస్ అయితే ఉండబోతుంది. నేనైతే తుంబాడ్ ఫీలింగ్తోనే ఈ సిరీస్ అయితే హై ఎక్స్పెక్టేషన్ మీద అయితే ఉన్నాను. సో మనకు రాహి అనిల్ బార్వే గారు అయితే మనకు ఎలాంటి డిసప్పాయింట్ అయితే ఇవ్వరు, ఎందుకంటే తుంబాడ్ మూవీ అలాంటిది. నెంబర్ 7లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే కల్కి గురించి. కల్కి ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాన్ చౌదరి వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అయితే మనతో అయితే షేర్ చేసుకున్నారు. మనం చూసింది ఓన్లీ 1 కాంప్లెక్స్ ఒకటి, బట్ మనకు టోటల్లీ 7 కాంప్లెక్సెస్ ఉన్నాయంట వరల్డ్లో మొత్తం. సో సుప్రీం యాస్కిన్ వచ్చేసి ఆ కాంప్లెక్సెస్కి మొత్తానికి లీడ్ అయితే చేస్తారంట. సో ఈ విషయం వచ్చేసి మనకైతే షేర్ అయితే చేసుకున్నారు ప్రొడక్షన్ డిజైనర్ అయితే. సో మనకు ఓన్లీ 1 కాంప్లెక్స్ కాదు, ఇంకో 6 కాంప్లెక్సెస్ అయితే ఉన్నాయంట. సో ఆ కాంప్లెక్సెస్
మనకు పార్ట్ 2లో ఎలా చూపించబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనే విషయం. సో నెంబర్ 8 దేవరా. ఫ్రెండ్స్ మనకు జాహ్నవి కపూర్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది మనకైతే షేర్ అయితే చేసుకుంది. సో ఎన్టీఆర్తో అయితే ఒక సాంగ్ అయితే జాహ్నవి కపూర్తో అయితే షూట్ చేశారంట. నెక్స్ట్ సాంగ్ ఎన్టీఆర్తో ఎప్పుడు చేయబోతున్నాం అన్న ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉందంట తనకైతే. సో తన క్యారెక్టర్ అనేది మనకు పార్ట్ 1లో చాలా తక్కువ ఉంటుందంట, పార్ట్ 2లో తన క్యారెక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. ఈ విషయం అనేది మనకైతే జాహ్నవి కపూర్ అయితే షేర్ చేసుకుంది. నెంబర్ 9లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే మనకు స్పైడర్ మ్యాన్ 4 అనేది స్క్రిప్ట్ వర్కింగ్ అనేది జరుగుతుందంట. సో రైటర్స్ అనేవాళ్ళు వాళ్ళైతే తన రైటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారంట. సో స్పైడర్ మ్యాన్ 4 మీద అయితే రైటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. త్వరలోనే మనకు డ్రాఫ్ట్ అనేది కంప్లీట్ చేస్తారంట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే కెల్విన్ ఫీగే అవెంజర్స్ టవర్ ఉంది కదా, ఆ టవర్కి ఓనర్ ఎవరో మీరైతే త్వరలోనే తెలుసుకుంటారు అని చెప్పారు. సో అండ్ ఇంకో విషయం కన్ఫర్మ్ చేశారు, మనకు జాన్ వాట్స్ అనేవారు డైరెక్టర్గా అయితే మనకు స్పైడర్ మ్యాన్ 4కి అయితే చేయబోరు అని. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అనేది రెడీ అయితే చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ అవ్వగానే మనకు మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత డైరెక్టర్ ఎవరో డిసైడ్ అయితే చేస్తారు. నెంబర్ 10 స్లీప్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 2023లో రిలీజ్ అయిన కొరియన్ కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్ డ్రామా. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 6.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. నిన్న నేనైతే ఈ మూవీ అయితే చూశాను, అంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతా ఉండింది తెలుగు డబ్బింగ్లో. సో అందుకోసం చూశాను. సగం చూసి నేను సర్లే మళ్ళీ చూద్దామని బ్యాక్ అయితే వచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అయితే చూద్దామని పోయాను. అప్పటికైతే మనకు ప్రైమ్ వీడియోలో అయితే తీసేస్తున్నారు. సో ఎందుకు తీసేశారో రీజన్ అయితే తెలియదు, బట్ మనకు అఫీషియల్ వెబ్సైట్స్ కాకుండా కొన్ని వెబ్సైట్లో వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్లో అయితే వచ్చేస్తుంది. సో మీకు చూసుకోవాలి అంటే ఎలా చూసుకోవాలో తెలుసు. సో ఇంట్రెస్టింగ్గా అయితే మూవీ అయితే ఉంది, ఒక మంచి ప్లాట్ మీద పోతూ ఉంది, బట్ కొంచెం స్లోగా అయితే ఉంది. ఈ మూవీ రికమెండేషన్గా అయితే వేసుకోండి. సో మూవీ చూడాలనుకుంటే కొంచెం స్లోగా ఉంటుంది, బట్ మిస్టరీ థ్రిల్లర్ ఇష్టపడే వారికి అయితే ఈ మూవీ వచ్చేసి బెస్ట్ రికమెండేషన్. నెంబర్ 11 కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి నేను చెప్పినట్లే ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారని. సో మనకు తెలుగు లాంగ్వేజ్లో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఆగస్ట్ 2కి వచ్చేసి ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్లో. నెంబర్ 12లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే ప్రభాస్ న్యూ ఫిలిం ఫౌజీ. ఫ్రెండ్స్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి హను రాఘవపుడి. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు ఇండైరెక్ట్గా అయితే ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని అయితే ఫాలో కొట్టారు. ఆ ఫాలోవర్ ఎవరంటే పాకిస్తానీ యాక్టర్. ఇప్పటికీ పాకిస్తాన్లో 2 మూవీస్ అయితే తీసుంది తననైతే ఇన్స్టాగ్రామ్లో హను రాఘవపుడి అయితే ఫాలో అయితే కొట్టారు. సో ఇండైరెక్ట్గా మనకు ఫౌజీలో హీరోయిన్ అని మనకైతే హింట్ అయితే ఇస్తున్నారా? ఎందుకంటే మనం లైక్ చేస్తే కామెంట్ చేస్తేనే వదలం, అలాంటిది మనకు డైరెక్టర్ వచ్చేసి ఫాలో కొట్టారు. దాని మీనింగ్ ఏమై ఉంటుందో మీరే చెప్పండి. నాకైతే హీరోయిన్ ఏమైనా మనకైతే తీసుకురాబోతున్నారా పాకిస్తానీ యాక్టర్ అని అనిపిస్తుంది. సో ఆ యాక్టర్ పేరు చెప్పలేదు కదా, ఇమాన్ ఇస్మాయిల్ అని ఒక యాక్టర్ అయితే ఉంది, పాకిస్తానీ యాక్టర్. ఇప్పటికీ 2 మూవీస్ అయితే తీసుంది పాకిస్తాన్లో. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కార్తిక సుబ్బరాజ్తో మనకు సూర్య గారు మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. మనకు ఈ మూవీ టైటిల్ అనేది అయితే ఇంకా అయితే ఫిక్స్ కాలేదు. సూర్య 44 మూవీ అనేది అయితే తెలుసు. అండ్ ఈ మూవీ నుండి అయితే మనకు బర్త్డే స్పెషల్గా అయితే ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. వీడియో వచ్చేసి చాలా బాగుంది. లవ్ గురించి చెప్పారు, వార్ గురించి చెప్పారు, అండ్ ఇంకో కొంచెం కొటేషన్ అనేది చెప్పారు. అండ్ మనకు సూర్య లుక్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో మీరు ఆ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలానే కంగువా మూవీ నుండి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే దీనికైతే కంపోజ్ అయితే చేశారు. సో మూవీ సాంగ్ వచ్చేసి బాగుంది, నాకైతే నచ్చింది. సో మీరు కానీ వినుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే రానా నాయుడు సీజన్ 2. ఫ్రెండ్స్ రానా నాయుడు సీజన్ 1 వచ్చేసి మనకు ఎంత హిట్ అయిందో తెలిసిందే. అండ్ బోల్డ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇంకా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు సీజన్ 2 కూడా అయితే తీసుకుని వస్తుంది. నవ్వు అయితే మనకు షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఇంకా మనకు ఎప్పుడు వస్తుంది రానా నాయుడు సీజన్ 2 అంటే మనకు 2025 ఫస్ట్ హాఫ్లో అయితే రావచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ వీడియోస్తో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.